గుడి లోపలికి వెళ్ళి గుడి యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ గుడి ఎప్పుడు ఏర్పడింది, వీరభద్రునికి ఇంత అత్యంత వైభవంగా కూడా జాతరను ఎందుకు అసలు జరిపిస్తారనేది కూడా మనము తెలుసుకుందాం. మనం గుడిలో లోపలికి వెళ్ళాల్సి ఉండేది ముఖద్వారం. మనం ఒక కొత్తకొండ వీరభద్రుడు చూసేటటువంటి ముఖద్వారం వద్దనైతే మనం ఉన్నాము. ఇప్పటికే కూడా జాతర సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చకచకానైతే కొనసాగిస్తున్నారు. గుడి కూడా మొత్తం కూడా ఒక రాతితోని నిర్మించబడ్డది. ఒక కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం అనేది కూడా చూడండి, పూర్తిగా కూడా ఒక రాతితోని అప్పుడు ఒక ప్లాన్ ప్రకారం మంచిగా కూడా ఎంతో అద్భుతంగా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కట్టడాలకు ఇదొక నిదర్శనం అని కూడా మనము చెప్పుకోవచ్చు. లక్ష్మీ గణపతి దేవాలయం కావచ్చు, అటు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా యొక్క కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలోనే అంతర్భాగమై కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక లక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఏ పూజనైనా కూడా మొదటగా మనం చేసేటప్పుడు కూడా గణపతి పూజ మొదటగా చేస్తుంటారు. ఈ యొక్క ఆలయంలో కూడా ఈ లక్ష్మీ గణపతి దేవాలయం కావచ్చు, ఇటు హనుమాన్ దేవాలయాన్ని కూడా ఈ యొక్క కొత్తకొండ వీరభద్ర స్వామి దాంట్లోనే కూడా నిర్మించడం అయితే జరిగింది. చాలామంది భక్తులు అంటే వీరభద్ర స్వామిని దర్శించుకునే ముందు కూడా ఇక్కడ నాగదేవతను దర్శించుకున్న తర్వాత అక్కడ హనుమాన్ లక్ష్మీ గణపతిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నాగదేవతను దర్శించుకుని వాళ్ళైతే లోపలికి వెళ్తూ ఉంటారు. దేవుని చుట్టూ కూడా గుమ్మడికాయ కావచ్చు, వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు ఏదైతే సమర్పించాలనుకుంటున్నారో అది నెత్తి పైన పెట్టుకొని వాళ్ళు దేవునికి సమర్పిస్తూ ఉంటారు. మన కొత్తకొండ వీరభద్ర స్వామికి కుడివైపున ఒక శివలింగం మరియు గణపతి దేవుడు ఉంటాడు, మరియు ఎడమ వైపున భద్రకాళి మాత కూడా ఇక్కడ కొలువు తీరారు. ఎప్పటికప్పుడు కూడా నిత్యం కైంకర్యాలు పూజలు అటు అమ్మవారికి కావచ్చు, అటు శివలింగానికి, అటు అక్కడ ఉన్నటువంటి గణపతి దేవిని కూడా ఎప్పటికప్పుడు కూడా పూజలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం కూడా అప్పుడు నిర్మించినటువంటి కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయాల్లో కూడా ఈ యొక్క కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం అనేది కూడా ఇప్పుడు అని చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా కూడా ఒక దేవాలయాన్ని అప్పుడు ఆ కాకతీయుల కాలంలో నిర్మించినది. దాదాపుగా 1600 ఏళ్ళ చరిత్రనైతే యొక్క కొత్తకొండ వీరభద్ర స్వామికి ఉందంటూ కూడా ఒక పురాణాలు కూడా చెప్తున్నాయి. చూడండి, ఎంతోమంది కూడా భక్తులు వస్తున్నారు, మొక్కులను చెల్లించుకుంటారు. ఇప్పుడు ఇది చూడండి, అప్పుడు కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క పటం పూర్తిగా కూడా అప్పుడు ఈ దేవాలయం కావచ్చు, అక్కడ కొండ మీద వెలిసినటువంటి దేవుడి అప్పుడు ఆ కుమ్మరులు ఎవరైతే ఉన్నారో కట్టలకు వచ్చినటువంటి కుమ్మరులు అదే గుట్టపైకి వెళ్ళిన తరుణంలో కూడా వాళ్ళ ఎడ్ల బండ్లు మాయమైన తర్వాత ఒక స్వప్నం రూపంలో కూడా దేవుడు కనబడి నన్ను ఆ యొక్క ఇక్కడ గుట్ట కింద ఉన్నటువంటి దేవాలయంలో నన్ను ప్రతిష్ఠించండి అనేది అప్పటి నుంచి కూడా జాతర మొదలైనట్టు కూడా యొక్క పురాణాలు అయితే చెప్తున్నాయి. ఆలయ చరిత్రను మనకు వివరించేందుకు కొత్తకొండ ఆలయం యొక్క ముఖ్య అర్చకులు ముగిలిపాలెం రాంబాబు గారు అయితే ఉన్నారు. అంటే స్వామి చెప్పండి, ఇక్కడ ఒక ఆలయం యొక్క చరిత్ర ఏంది, ఇక్కడ వీరభద్ర స్వామి ఏర్పడి ఎన్ని ఏళ్ళు అవుతుంది అసలు? శ్రీ వీరభద్ర స్వామి ఈ యొక్క కొత్తకొండలో 1900 శకంలో కొండపై నుండి కిందికి కుమ్మరులు శాలివారలు కడుపుకొండ గ్రామం, ఉల్లిగడ్డ దాబెర గ్రామము దాదాపు 500 మంది వాస్తవ్యులు వాళ్ళు కర్రల గురించి కొండ దగ్గరికి వచ్చి కర్రలు కొట్టి రాత్రి అయింది, అలసిపోయి అక్కడ పడుకుంటే అక్కడ ఎడ్లు మాయమైనని మళ్ళీ తెల్లారి చూసేసరికి మాయవటం వల్ల తిరిగి వాళ్ళు కూడా అలసిపోయి అక్కడ పండుకుంటే వాళ్ళ స్వప్నంలో వీరభద్ర స్వామి కనిపించి కొండ కింద ఉన్న మహామాయి దేవత ఆలయం ఉంది, అందులో నన్ను ప్రతిష్ఠ చేసి భక్తులకు నిత్య పూజలు జరిగే విధంగా ఆ యొక్క నన్ను అక్కడికి కొండపై నుండి కిందికి తీసుకుపోవాల్సిందిగా వాళ్ళకు స్వప్నంలో చెప్పిన వెంటనే వాళ్ళందరూ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయి అందరూ అనుకొని మళ్ళీ ఒకరోజు సమిష్టిగా దాదాపు బండ్లు కట్టుకొని అక్కడ నుండి 500-600 మంది వచ్చి స్వామిని కొండపైన ఉన్న దేవుణ్ణి మల్లికార్జున పండిత ఆరుజుల వారిచే అక్కడ పునఃసంప్రోక్షణ పూజ చేసి ఆ యొక్క దేవుని విగ్రహాన్ని కంక గుమ్మిలో పెట్టి దాన్ని దూది పెట్టి గుమ్మి నిండా అక్కడ నుండి అప్పుడు తీసుకొద్దామంటే దారి లేనందున కొండపై నుండి జారుడు బండపై నుండి దొర్లించి కిందికి వచ్చిన వల్ల కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయిందని విరిగిందని కుంటి వీరన్న, కొత్తకొండ వీరన్న, వీరభద్ర స్వామి కొత్తకొండ అని అప్పటి నుండి ఇప్పటి వరకు తమ మొక్కులు చెల్లించుకొని ఇలవేల్పుగా కొంగు బంగారంగా కొలవటం జరుగుతున్నది. భక్తులు కోడె ఒకటి కడితే 200, జత 400, అభిషేకము ఒక కుటుంబానికి 1000 రూపాయలు, అమ్మవారి కుంకుమార్చన 100 రూపాయలు, ఒడివాల బియ్యం 50 రూపాయలు, గంట జిలకలు వస్తే 10 రూపాయలు, ప్రతిదీ రసీదు రూపేణ తమ మొక్కులు చెల్లించి ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములు కావడం జరుగుతున్నది. దినదినంగా ఈ దేవాలయంలో కుమ్మరివాన్లు దేవుడు ప్రతిష్ట జరిగినాక
కుమ్మరి కొత్త కుండలో బెల్లపు అండి నైవేద్యం పెట్టి వీరబోనం గుడి చుట్టూ తిరిగి బండ్లు తిరిగినాకనే భక్తుల యొక్క బండ్లు తిరగడం జరుగుతున్నది సనాతనంగా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడి యొక్క జాతర మకర సంక్రాంతి సేవాగమ ప్రకారంగా నవానిక కార్యక్రమము మరియు స్వామివారి పుట్టమట్టితో స్టార్ట్ అయ్యి ధ్వజారోహణ మహాకళ్యాణము మొన్న జరిగింది 10వ తారీఖు రోజు. 13 భోగి బండ్లు అగ్నిగుండాల కార్యక్రమము రోజు విధిగా నిత్య చుట్టూ బలిహారణ, తర్వాత రుద్ర హోమము, తర్వాత నిత్య హోమము కైంకర్యాలు జరుగుతున్నవి. భక్తులు ఈసారి దాదాపు 5-6 లక్షల మంది వస్తారని అంచనా ప్రకారంగా. ఎందుకంటే సమ్మక్క జాతర ఉంది. సమ్మక్క కాడికి పోయే వాళ్ళందరూ ముందుగా ఏ దేవుడు అయితే వెలువెల్పుంటారో అక్కడికి పోయి దర్శించి ఇక్కడ మొక్కులు ఉపయోగపడంగానే అక్కడ అమ్మవారిని దర్శించే సనాతన ఆచారంగా కొత్తకొండ కూడా ఈసారి అత్యధికంగా సమ్మక్క జాతర ఉండడం వల్ల భక్తులు వస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. భక్తులకు తగ్గట్టుగా దేవాలయం తరపున అన్ని శాఖలు కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు కోఆర్డినేట్ మీటింగ్ పెట్టి జిల్లాలో అందరి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. మరియు ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించుచు మంత్రిగా ఉన్నటువంటి గౌరవులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కూడా అన్ని శాఖల వారులను ఆదేశించు కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరియు ఈవో కార్యనిర్వాహకారికి కూడా ఎలాంటి భక్తులు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వారు చెప్పడం జరిగినది. వెంటనే రోజు వారు మాట్లాడి పాలక మండలి ఉత్సవ కమిటీ కూడా వారు వేయటం జరిగిన 2 మందితోటి ఉత్సవ కమిటీ చైర్మన్గా భోజపూర్ అశోక్ ముఖర్జీ గారు, ముల్కనూరు ధర్మకర్తలందరూ 22 గ్రామాలకు వెళ్ళి 22 మందిని కూడా వారు ధర్మకర్తలుగా ఈ యొక్క కమిటీని వేయడం జరిగినది. అందరికి సేవ చేసి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా తరపున మహిళలకు ఉచిత ప్రయాణము, అధిక సంఖ్యలో మహిళలు కూడా వస్తారు. పిల్లలు జాగ్రత్త, పైసలు జాగ్రత్త, పర్సులు జాగ్రత్త. జాతర అంటేనే దొంగలు ఉంటారు, ఆభరణాలు జాగ్రత్త. చిన్నపిల్లలు తట్టుకోకుండా మీ సెల్ నెంబర్ ఒక చిట్టిలో రాసి ఆ జేబులో పిల్లల జేబులో పెట్టవలసిందిగా భక్తులు కోరడం జరుగుతున్నది. మీరు ఇంటికాంచి సంతోషంతో ఎట్లయితే జాతరకు వస్తారో తిరిగి భగవంతుడి రెట్టింపు సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళాలని కొత్తకొండ దేవాలయం తరపున ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు గారు. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామికి ఎందుకు ఈ యొక్క గుమ్మడికాయని కావచ్చు కోరమీసాలను సమర్పిస్తుంటారు అంటే ఎక్కడ కూడా ఇది కనబడదు సాధారణంగా. కొత్తకొండలో గుమ్మడికాయ ఎందుకంటే ఇప్పుడు సనాతనంగా మనము కొత్తిల్లు కట్టుకుంటే గృహప్రవేశం ఉంటే గుమ్మడికాయ కొడతారు అక్కడ ఇంటి యజమాని. కానీ కొత్తకొండ వీరన్నకి ఎందుకంటే నరఘోష, శత్రుబాధ, రుణబాధ, సకల దోష నివారణలు తర్వాత అన్ని పోవాలంటే ఈ జాతరలో గుమ్మడికాయ ఎందుకు పెడతాంటే అప్పుడు దక్షుణ్ణి కత్తితోటి సంహరించింది కాబట్టి వీరభద్రుడు మనం పెట్టిన గుమ్మడికాయ మన యొక్క గ్రాచారం పోవాలి, మన మీద ఉన్న ఏడుపు పోవాలి, రుణబాధ పోవాలి, ఇవన్నీ విముక్తి కావాలంటే వీరభద్రుడు కత్తితో జాతర బ్రహ్మోత్సవాల సమయంలో ఆ కూష్మాండము గుమ్మడికాయను కత్తితో కొడతారని సనాతనంగా భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముకుంటూ దేవునికి ఆ గుమ్మడికాయ సమర్పించి కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ వీరభద్ర స్వామి కొంగు బంగారంగా సనాతనంగా కొలవటం జరుగుతున్నది. దాని ప్రకారంగా గుమ్మడికాయ దేవునికి పెట్టి మొక్కిపోతారు భక్తులు. ఇంకా దాదాపుగా ఇప్పుడు ఇప్పటికే భక్తుల రాక కూడా స్టార్ట్ అయింది కదా, అంటే ఏమేమో సమర్పిస్తుంటారు ఇంకా గుమ్మడికాయ కాకుండా వీరభద్రునికి? స్వామివారికి కోరమీసం, ఏదైనా కోరిక నెరవేరితే కోరమీసం సమర్పిస్తారు. తర్వాత కానుకలు, తర్వాత స్వామివారికి కోడె మొక్కు ప్రథమంగా ఒక కోడె 200, జత 400. తర్వాత అభిషేకము, కుంకుమార్చన, ఒడివాల బియ్యము, ఇతోదకంగా దాన ధర్మాలు, దేవాలయ అభివృద్ధిలో కూడా భక్తులు వారి శక్తి కొలది సమర్పించి రసీదు పొంది దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావడం జరుగుతున్నది. తర్వాత ఈ యొక్క దేవాలయము వచ్చిన వారికి ఏదన్నా మొక్కుబడిగా మొక్కుకుంటే తప్పక కోరిక నెరవేరితే కొత్తకొండకు వచ్చి కోరిన విధంగా మన మొక్కును చెల్లించుదామని మొక్కుకుంటారు, వస్తూ ఉంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీరభద్రస్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు కూడా అందరికీ ఉండటం జరుగుతున్నది. సో అంటే ఎంతో దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది వస్తారు. ఈసారి కూడా సమ్మక్క జాతర వల్ల కూడా ఈ యొక్క ఇంటి ఇలువేలుపుగా కొలిచేవారు కూడా జాతరకు వచ్చి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారంటూ కూడా ఇక్కడ ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, వీరభద్రస్వామి ఆలయం నుండి.